మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన తమ్ముడు అజయ్ మధుకి రాష్ట్రపతి అవార్డు మొగులేరు లౌలబడ్డ అది కాదంటే ఇక మొదలెడదామా? ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలో ఫ్రీ టికెట్లకు వెళ్ళి విఐపి పాస్ దగ్గరికి ఎట్లా పోవాలో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఫ్రీకి టికెట్లు తీసుకొని విఐపి పాస్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వీడియోని ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏ ప్లేస్లో అయినా జరగవచ్చు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగితే నేను కమ్యూనిస్ట్ పోస్టులు అయితే ఇస్తాను అనమాట. మీరు ఫ్రీ టికెట్ తీసుకొని విఐపి దాంట్లోకి ఎట్లా పోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడైతే ఇంట్రో కూడా ఇవ్వలేదు, ఎందుకంటే టైటిల్ అయినా తమిళ తర్వాత చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడైతే మనం ద బిగ్ ఫోక్ నైట్కి అయితే వచ్చేసాం అనమాట. చాలా రష్ అవుతుంది అనమాట. ఇప్పుడు టైటిల్ అయినా తమిళ ఇంట్రో కూడా ఇవ్వలేను. మనమైతే మన గేట్ నెంబర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఏమన్నా చూసుకోవచ్చు, ట్రాఫిక్ అయినా ఏదైనా చూసుకోవచ్చు. చాలా మంది అయితే వచ్చేసారు అనమాట. పోలీసు బందోబస్తు కూడా గట్టి ఉంది. లోపల చూసుకోవచ్చు. కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. మన స్టేడియం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం కూడా చూసుకోవచ్చు. మన ఎదురుగానే ఉంది అనమాట. మొత్తం స్టేడియం అయితే జామ్ ప్యాక్ ఉందన్నమాట గాయస్. చూసుకోవచ్చు క్రికెట్ స్టేడియం ఉంటుంది. క్రికెట్ స్టేడియం మీద వచ్చేసాం ఫస్ట్ టైం. చూసుకోవచ్చు అటు సైడ్ ద బిగ్ ఫోక్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మరొకసారి గట్టిగా నిజంగా ఏ పాట పాడాలన్నా ఏ చేయాలన్నా డబ్బు ఉండాల్సిందేనండి. వారి టీంకి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనందరి ముందుకు రాబోతున్నారు మిద్దరాములు గారి వారసత్వాన్ని మనందరికీ గుర్తుంది. ఒగ్గు కథ అంటేనే మిద్దరాములు, తెలంగాణలో మిద్దరాములు. మనోడు పాడుతుంది గాయస్ పాట అయితే. సీతారాములు మనోడు నేనేనా? కాదులేండి. ఇంకా ఎవరైనా? నేనా? నేను మాత్రం కాదు. ఎనీ కేసెస్ చెప్పనా? ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఎవరికి ఏ సమయంలో ఎట్లా అదృష్టం పనికి వస్తుందో చెప్పలేమంటారు కదా. ఇది నిజం. ఈ మధ్య వర్తిస్తుంది ఆ పదం. ఎందుకంటే ఒక పల్లెటూరులో, ఒక గోదావరి కలిలో ఒక
ప్రపంచాన్ని ఆమె పాటతో ఊపేసింది. నర్సపల్లె నర్సపల్లె కండిలార కంకదారి ఆడన బలి ఆటలాకు కంకదారి. ఈ ఒక్క పాటతో ప్రపంచాన్ని అంతా మనిషి పల్లె పెట్టుకుంది. అవునా? ఇంకెందుకు ఆలస్యం? మన కార్యక్రమం పిలిచేద్దామా? సప్పకుండా ఎందుకో అది. So let's welcome కనకవ్వ. నీ అభిమానులు ఘోరంగా ఉన్నారు ఇలా. వాళ్ళకి ఒక్కసారి దండం పెడదామా? ఒకసారి అందరికీ నమస్తే. చిన్నలకు పెద్దలకు అందరికీ నా నమస్తే, నా నమస్కారము. మళ్ళీ గోగుల కావాలో పిల్లగ గోగుల కావాలో మరి మన మధుప్రియ చెల్లె కూడా ఇంతమంది గురించి మరింత పోటీ చేస్తుంది. చెల్లె కూడా ఒకసారి అందరూ మా గురించి అందరికి సపోర్ట్లు కొట్టారు. ఒకసారి కెమెరా మాట్లాడి ఇప్పుడే కెమెరా మాట్లాడే మనుషులలో స్టార్ట్ అయింది మళ్ళా ఇప్పుడు బ్రేక్ అవుతుంది స్టేడియం చూసుకోవచ్చు మొత్తం బర్ణం వేపిర్రు స్టేడియంలో మొత్తం చెప్పనే రాములమ్మ ప్లీజ్. అందుకే
ఏమన్నా బోనాల పాట చేద్దామా? రాములమ్మ చెప్పకూడమా నేను చెయ్యకపోవడమా? అరే మామ బోనల్ కొట్టిట్రా. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ ఇద్దరు యంగ్స్టర్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చేద్దామా? అదిరా ప్రేమ అంటే. అన్న నలుపు నీకు నచ్చదండే ఓ పిల్ల అన్న ఏ పాట పాడినా ఏ పాటకి మ్యూజిక్ చేసినా హిట్టే. సో లెట్స్ వెల్కమ్ కొండా రాజేందర్. Thank you so much. Thank you so much. మనసులోన చోటు మోచలేదే కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిననే నీ మనసులోన చోటు మోచలేదే సురువాన పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు అందాల కన్నుల కన్నీళ్లకు నేను కారణమవ్వను ఏ జన్మకు అందాల పెదవుల చిరునవ్వుకు నేనే కారణమవుతాను ప్రతి జన్మకు చెవన్నె పరువాళ్ళ గుమ్మరా ఎంత ముద్దుగుందో సిలక హొయినాల రామా సిలక సన్నని నడుము సింగారం ఎంతో సంపుతుంది సిలక గుండెల్లో నాటినవే ప్రేమ మొలక బ్రేక్ వచ్చింది. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ అయింది. చిన్న బ్రేక్ అన్నమాట, చూసుకోవచ్చు. ముందర పోనీ కన్నా ట్రై చేస్తున్నాం. ముందరికి వచ్చేసాం కాదు, చాలా ముందరికి వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం. బాబాయ్ ఫోన్ చేయాలన్నా, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు పాటలు విన్నారు కానీ పాట పాడాలంటే ఇన్స్ట్రుమెంట్స్ ఉండాల్సిందే, అవునా కదా? చదవటం అందరూ
మళ్ళీ చెప్పగలరా లేదా ఉన్నారా ఒకసారి వేసుకుంటారా మీరు ఉన్నారని ఇప్పుడు సౌండ్ బేసిక్గా అదురుతుంది. మీరందరం థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది కళాకారులుగా మా మ్యూజిషియన్స్ అందరికండి. ప్రతి పాట పాటే లేదు అవునా కదా? మీరందరూ ఆడాలంటే ఆ డాన్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాల్సిందే, వాళ్ళు వాయించాల్సిందే. కానీ అందరూ టీమ్ గా ఫామ్ అయ్యి ఒక్కసారి వాయిస్తే ఎట్లుందో చూద్దామా? సో వారికి సహకరిస్తున్నందుకు మా అందరినీ ఇనిషియేటివ్ తీసుకొని మా అందరికీ దేవుడి నుంచి సహకరిస్తున్నందుకు తెలంగాణకి తెలంగాణ ఫోక్ మ్యూజిక్కి 2 గుండకాయలు ఉన్నాయండి. ఒకటి కళ్యాణ్ కీస్, మరొకటి మదినేస్కే. ఒక్కసారి కళ్యాణ్ మది తీసుకొని ఈ 2 గుండకాయలు గట్టిగా చప్పట్లు కొడదామా? అనగబోతురు యూట్యూబర్స్ 1 million సబ్స్క్రైబర్స్. పాపాలతో ఆయుధను బతుకే ఉంది లక్ష్మణ రామన్న థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఇప్పుడు మీ అందరికీ పాట తెలుసా? మందు పెట్టినవురా రామయ్య
ఏమేమి పిల్ల లాగుచ్చే పూల బాణాలు. ఇవన్నీ తెలుసా? ఈ పాటలన్నిటికీ ప్రాణం పోసి ఎంతో మంది జానపద కళాకారులకు జీవం పోసిన మా మాటల తిరుపతిలో మీ అందరి ముందుకు రాబోతున్న గట్టిగా చెప్పండి. పోకండి కొంచెమంతా తెలంగాణ పాట వైపు చూసేలా చేసిన మా అజయ్ అన్నకు చెల్లె మధుప్రియకు మా కళాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుర్తుందా? మనమందరం ఇక్కడ ఉండడానికి గల కారణం, ఈ భూమి మీద ఇంత ఆనందంగా బతకడం గల కారణం ఒక ఇద్దరు ఉంటారు. ఎవరో చెప్పండి? అమ్మ, నాన్న. వాళ్ళకి అంకితం ఇస్తూ అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి. నువ్వు పైనుంచి ఊడి పడ్డవచాలి. అమ్మ కడుపులో నా గడ్డవు, ఆమె గడ్డే నువ్వు బిడ్డవు. నాన్న ఇస్తే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు గెలవవు. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీ దేహం ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు అమ్మ నాన్న విలువ తెలుసుకోలేకపోతే బతికున్న శివం లెక్కనే. నేను బిగ్ బాస్ లో పాడిన పాట
మీ అందరికీ ఆశీర్వాదం ఉండాలనే పాడిన అమ్మ నాన్నను బాగా చూసుకున్నప్పుడే మనం అందరం కూడా లౌల బట్ట అది కాదంటే కాళ్ళ మీద పడ్డ जिसका माली ना हो, वो गुलशनी का जिसका माली ना हो, वो गुलाबी का जिसमें लाली ना हो, वो चगदाही का जिसमें गाली ना हो, वो बिग टीवी का प्रोग्राम आपका ताली ना हो। बिग टीवी का एक नजारा यारा यारा पृथ्वी का धमाका lomba 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 amiga lomba la kiri pamba bola kiri pamba amiga lomba 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 la kiri nadani lomba nadani రంబలాడి సింగదాని రాష్ట్రపతి అవార్డు మూలేరు శబాష్ ఆడగాదు ఈడగాదు ఆ మీరున్న మేడవారు శబాష్ ఆడగాదు ఈడగాదు ఆ మీరున్న మేడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడ అలుగు అవు కాండలోన జమ్మ చెవుడు చెట్టున్న అది జమ్మయుడి చెట్టు కింద అమ్మను ప్రవణి జమ్మయుడి చెట్టు కింద అమ్మను ప్రవణి ఎండలి రాత్రి కానీ ఏమి సుక్కబడవంగానే పుట్టినారు హలో 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 సౌండ్ సౌండ్ అందరికీ నమస్తే. ఈరోజు మన తెలంగాణకు హైదరాబాద్ నడిపట్టున నాటిన ఖడ్గం వలె బిగ్ టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమానికి వచ్చినటువంటి
తెలంగాణ ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. తెలంగాణ గాయకులంటే భారతదేశంలో ఉండబడినటువంటి గాయకులతో కవులతో పోటుపడే ఈ గడ్డ కదా తెలంగాణ గడ్డ కదా. ఈ రోజు మీరందరూ చూస్తున్నారు, అందరూ గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది. పొడితో కదిలిన తెల్లే కలిబంటలు ఎత్తిన పల్లె ఇది పోరు తెలంగాణ. కలిసింది జగన తెలంగాణ. భారతదేశం భాగ్యసీమల ఖనిజ సంపదకు పుట్టబడేదిగా భారతదేశం భాగ్యసీమల ఖనిజ సంపదకు పుట్టబడేదిగా పంటలు భూములున్నాయి సాగుని బిగ్ టీవీ మిత్రులకు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన తమ్ముడు అజయ్, మధుకి, ఇది వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, పూల జాడలై పోరాట జెండాలై అందుకోండి అమరులారా పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలారా ప్రజల దండాలు. సత్యమైన తల్లెవని చకానైన బాధగోవే వచ్చేవారికి వరాలిచ్చి పోయేవారికి దివరలిచ్చి సత్యమైన తల్లెవని చకానైన బాధవు రాము కాదు, ఏం పాట? రాడు బొంబాయికి రాడు. ప్రభా, వీళ్ళు ఏ పాట పాడినా హిట్టే. హిట్ పేరని చెప్పొచ్చు నేను మా జానపదంలో. విందామా? రాడు అనుకుంటారా మా బిగ్ ఫార్మేట్ వచ్చి ఇంకా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెందుకు ఆలస్యం, రాము రాథోడ్ అండ్ ప్రభని వేదిక మీదకి రావాల్సిన కోరుకుంటూ ఇప్పుడైతే మన కాడైతే బిగ్ నైట్ ఫోర్ట్ దగ్గర అయితే అది మనకి ఏంటంటే మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అనమాట నా మొబైల్, అందుకని నేను వీడియో తీయలేదు. ఇప్పుడు కార్లో వచ్చి ఛార్జింగ్ గణేష్ బిగ్ నైట్ ఫోర్ట్ దగ్గర అయితే నేను వీడియో అయితే తీయలేదు అనమాట. ఇప్పుడు కొంచెం దూరం వచ్చి అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా ఎట్లా ఒకటి 1 అవుతుంది, 5 minutes ఒకటి ఎట్లా అనిపించింది?
ఫోటోలు పెడతాం మొత్తం పోలేసి పోలేసి మొత్తం ఫోటోలు తీరా అనమాట, ఇచ్చి పడేసారు అనమాట. ప్రోగ్రామ్ మాత్రం మస్తు వచ్చింది guys. మనం ఏంటంటే ఫ్రీ టికెట్ విఐపి పాస్ దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట డైరెక్ట్. మధుప్రియ దొరకలేదు ఫ్రెండ్స్, మధుప్రియతో అయితే ఫుడ్ అయితే దొరకలేదు. చాలా మంది అయితే వచ్చారు పొలిటికల్ లీడర్స్ కూడా.